నా దేవుని మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ఈ క్రిస్మస్ కొన్ని మాటలు తెలుసుకొని మన జీవితాలలో క్రిస్మస్ వెలుగులు నింపుకోవాలని ఒక సేవకుడిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. శ్రీమే క్రిస్మస్లు చాలామంది చేసుకుంటున్నారు. ఎవరికి స్థాయి పెరిగినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అందరూ కూడా సేవకులందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. మన దేశమే కాదు, మొత్తం 150 దేశాల్లో ఇది జరుగుతుందని అంచనా. ఆ దేశాలన్నీ కూడా పెద్ద పండగగా ఆచరించుకుంటూ చేస్తున్నారు. మనం కూడా చేస్తున్నాం. మనం కూడా చేయటం కూడా ఒక దేవుని మహిమపరిచినట్టే. ఈరోజు మనం ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని లూకా సువార్తమానం 2వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవండి. దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్ లేకపోతే మెదిటకు విశ్వాసం కలుగునని దేవుని లేఖనాన్ని బట్టి తెలియపరుస్తున్నాం. అందరూ కూడా లూకా సువార్తమానం 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఎవరంట? ఈరు గొర్రెలు కాసుకునేవాడు. ఫస్ట్ గొర్రెలు కాసుకునే వాళ్ళకి వెళ్ళి ఆ దేవదూత అని చెప్పింది. తర్వాత జ్ఞానులు వచ్చారు. అందరూ కూడా దేవుని మహిమపరిచారు. జ్ఞానులు కూడా పెట్టి బోళం నింపి బంగారము బోళములు ఆయనకి కలిగినవన్నీ అనగా ఇచ్చారు. సాంబ్రాణి అన్నీ దేవుని మహిమపరిచారు. దానివల్ల మనం కూడా దేవుని మహిమపరిచే వారంగా ఉన్నాం. అందరం కూడా దేవుని దీవెనలు పొందుకోవాలంటే మన కోసం లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అని మనం సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకుంటున్నాం. ఆ పండుగలో మనం ఎవరికి ఏం చేయగలిగాము? మన ఇంట్లో వరకే మనం చేసుకున్నామా? మనం ఏదన్నా ఎవరికన్నా పెట్టగలిగామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. మనం కొత్త బట్టలు కట్టుకోవటం కాదు, మన పిల్లలకి మన కుటుంబానికి అంత కొత్త బట్టలు తెచ్చుకోవటం కాదు, పిండి వంటలు పండుకోవటం కాదు, ఎవరికన్నా లేని వారికి సహాయత చేయగలిగామా? అదే నిజమైన క్రిస్మస్ అని లేఖనాల బట్టి తెలియపరుస్తుంది. మనం ఏది కూడా దేవుని సన్నిధిలో మనం ఏమైతే మనం ఎత్తుతామో అదే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అదే మనం ఇతరులుగా ఆశీర్వదకరంగా మార్చబడాలంటే లేని వారిని చూసి మనకు తగినది, మనకి కలిగిన దాంట్లో కొద్దిగా భేదవారిని పెట్టమని తెలియపరుస్తున్నాడు. ఆయన అందుకోలాన్ని లోకరక్షకుడిగా వచ్చాడు. ఆయన నీతిమంతులను ప్రేమించడానికి రాలా, ఓ డబ్బున్న వాళ్ళని ప్రేమించడానికి రాలా, ఓ అందగాళ్ళని ప్రేమించడానికి రాలా. నిన్ను నన్ను కూడా ఎరిగిన హృదయంతో మనం ఎవరైనా ఆయన సన్నిధిలో ఉన్నామంటే బాధలు లేని వారంటూ ఎవరూ లేరు. ఈరోజు మనకి ఇవన్నీ సమకూర్చి పెట్టాడంటే ఆయన కృప మాత్రమే. ఆయన కృపలో మనం కొద్దిగా ఎవరికన్నా ఇయ్యగలిగామా? ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. అలాగే యాకోబు భక్తుడు కూడా రాశాడు 4:17 కూడా, మేలైనది చేయనెరిగి ఆయనకు చేయని వారికి పాపము కలుగుద్దంట. మనకి మేలైనది ఇచ్చాడు దేవుడు. ఇంట్లో కుటుంబాన్ని ఇచ్చాడు, ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఇచ్చాడు, తిరగడానికి సైకిల్ ఇచ్చాడు, లేకపోతే కొందరికి కారు ఇచ్చాడు, కొందరికి ఎవరికి ఎవరికి తోచింది ఎవరికి కలిగింది వారికి దేవుడు సిద్ధపరిచింది ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో మనం ఎవరికన్నా ఏదన్నా సహాయత చేయగలిగాము. అదే కొంతమంది ఇళ్లలో చుట్టాలు వచ్చినప్పుడంట కోడిని కోస్తారంట. చుట్టం పేరు చెప్పుకొని మన ఇంటింటి బాధి తింటారంట. అలాగే దేవుడు క్రిస్మస్ పండుగ పేరు చెప్పుకొని మన ఇంటి వెళ్ళి పాది తింటున్నాము. ఎవరికన్నా ఆశీర్వదకరంగా వారికి ఏదన్నా ఇచ్చామా అనేది ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరో ఏదో చేయవసరం. క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? మనం తిని మన ఇంట్లో మనం ఉంటాం కాదు కదా. ఇతరులకు సహాయత చేయడం, ఇతరులకి మనం మేలైంది అనుగ్రహించడం అని మనం చూడాలి. మనకన్నా భేదవారు వారు, మనకన్నా ఇంకా వాళ్ళకన్నా భేదవారు వారు, వాళ్ళలో నీకు కలిగిన దాంట్లో 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు పక్కన పెట్టి వాళ్ళకు ఖర్చు పెట్టాలి. అది దేవుని చిత్తం. అది మనం చేయగలిగేది.
మన ఆహారం సమృద్ధిగానే ఉంది. మన పిల్లలు తిన్న తర్వాతే బుద్ధిగా దాంట్లో వేరుపరిచి ఇతరులకు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మనకు నిజమైన క్రిస్మస్. మనకు కలిగిన దాంట్లో ఎవరికైనా మనం ఇది పాపం అంటున్నాడు దేవుడు. లేఖన యాకోబు రాశాడు, యేసు ప్రభువు వారు తమ్ముడు, ఆయన రాసి చెప్తున్నాడు అన్నమాట, నీకు కలిగిన దాంట్లో మేలైనది నెరిగి అలాగ చేయని వారికంటే పాపం కలుగుద్దంట. మనకు ఆ పాపం కావాలి. ఈ క్రిస్మస్ పండుగలు లేని వారిని చూద్దాం. మనకన్నా బీదలు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు, రోడ్లు లేకపోతే ఎంతోమంది ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులని చూడబట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. అందరూ కూడా తల్లిదండ్రులు చూడకపోయినా వాళ్ళు గొప్పలు మేమే అనుకుంటున్నారు. అలాంటి వారిని మన దేవుడు క్షమించడు. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు చూద్దాం, పిల్లలు చూద్దాం, మన కుటుంబాన్ని కట్టుకున్నాం. మేలైంది మనకి ఏదైనా జరిగితే అది ఇతరులకు ఇచ్చేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే కీర్తనల గ్రంథము 119, 105 కూడా, నీ వాక్యము నా పాదముల దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. ఆయన వాక్యం చదువుతున్నాం, మనకి దీపమయ్యే ఉంటుంది. ఆ వాక్యంలో ఏది మార్పు లేదు, ఏది తీసివేసేది లేదు, ఏది కలిపేది లేదు కూడా. అది మనం ఎంతవరకు పాటించగలుగుతున్నాం? నీ వాక్యమే నా పాదములకు దీపమయ్యా, నా త్రోవకి వెలుగై ఉందయ్యా అని మనం చెప్పగలుగుతున్నామే కానీ ఇతరులు ఈ క్రిస్మస్ పండుగలు ఆ వెలుగు జీవితాన్ని నింపగలుగుతున్నామా? ఆ వాళ్ళకు లేని ఎలుగును మనం నింపగలుగుతున్నామా? వాళ్ళకు త్రోవకు వెలుగై ఉన్నాడని చెబుతున్నాడు కదా, మనం ఇతరుల ఎలుగులోకి నడిపించగలిగాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకున్నాం. దావీదు పట్టణందు రక్షణకు పుట్టి ఉన్నాడు, అదేమీ కానువాలని చెబుతూనే కానీ మనం ఎవరికన్నా ఆయన చూపించగలిగామా? ఆయన బాటలోకి నడిపించగలిగామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రి కాల నేను సేవకుడని చెప్పుకుంటాం కాదు, నేను 30 సంవత్సరాల సీనియర్ అని చెప్పుకుంటాం కాదు, సంఘ పెద్దనని చెప్పుకుంటాం కాదు, సంఘంలో నేను 30 సంవత్సరాల బట్టి పెద్దయ్య గారి దగ్గర బాప్టిజం తీసుకున్నానని చెప్పటం కాదు. నువ్వు ఎవరికన్నా సహాయం చేయగలిగావా? అది మనం ఎదట 10 మంది ఎదట చెప్పుకునేది కాదు. అది నీ కుడి చేయికి నువ్వు చేసే ధర్మం అంట, నువ్వు ఎడమ చేయికి తెలియకూడదంట. కుడి చేతితో ధర్మం ఎవరికన్నా చేస్తే ఎడమ చేయి తెలియకుండా ఉండాలి. అది ధర్మం అంటే. నేను 10 మందికి బట్టలు పెట్టేశాను, 10 మందికి అన్నం పెట్టేశానని మనం 20 కాదు, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? మన కోసం లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. 2025 సంవత్సరం కూడా వచ్చేసింది. ఆయన చిత్తమైతే 26లో కూడా మనం అడుగు పెడతాం. ఆ అడుగు పెట్టే లోపల మనం ఎవరికన్నా ఏదన్నా సహాయత చేయగలిగామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకొని మనం ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేసుకుంటున్నాం, ఇన్ని సంవత్సరాలు మనమే తింటున్నాం, మనమే తాగుతున్నాం, మనమే చేస్తున్నాం. ఎవరికన్నా లేని వారికి తీసుకొని మనం ఎవరికన్నా సహాయత చేయగలిగా? నువ్వు చేయగలిగిన పని నువ్వు చేతనైనప్పుడు ఎవరికైనా సహాయత చేయకపోతే పాపం అంటున్నాడే. ఆ లేఖనాలు మనం చదువుతూనే ఉంటాం. అయ్యా నా త్రోవకి వెలుగై ఉంది అని మనం అడుగుతూనే ఉన్నాం. ఆయన నీ వాక్యమే నా పాదముల దీపం, నా త్రోవకి వెలుగై ఉందని చెబుతున్నామే కానీ వెలుగు సంబంధాలుగా ఎవరిని దీంట్లోకి తీసుకురాట్లా. మనం మేలు పొందటమేనా? మనం మేలు పొంది ఇతరులకు ఆ మేలును పంచిపెట్టగలుగుతున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనం పరిశీలన చేసుకో. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకో. అయ్యా నువ్వు లోకరక్షకుడు మా కోసం పుట్టి ఉన్నావని మేము తెలుసుకున్నామయ్యా. ఇంకా తెలియని అభాగ్యులు ఎంతోమంది అన్నారు, మా కుటుంబంలో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎతికి రక్షించే కృప నాకు దయచేయ. ఈ కాలంలోనైనా ఎవరికన్నా మాకు చేతనైనంత వరకు సహాయత చేసే కృపను మాకు దయచేయ. అయ్యా సహాయత చేయలేని పాపం అంటని నీ లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నామయ్యా. ఇక మీదటైనా ఎవరికైనా మేము కొద్దిగైనా మాకు కలిగినది కొద్దిగైనా సహాయత చేయటానికి నీ కృపను అనుగ్రహించయ్యా. అయ్యా నీ వాక్యమే మా పాదముల దీపం, మా త్రోవకి వెలుగయ్యమని ఆ వెలుగు జీవులను నడిపించే కృపను మాకు దయచేయ. ఎంతమంది చీకటిలో వాళ్ళు మునిగిపోతున్నారు. ఈరోజు చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారి కుటుంబాలను ఆదరిద్దాం. వారి కుటుంబంలో జరిగినది మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని
అలాంటి వారిని ఎవరైనా ఉంటే చూసి మనం వాళ్ళ జీవపు వెలుగులో నడిపిద్దాం. జీవపు వెలుగు నీ వాక్యమే నా దీపం, నా కన్నులకు దీపమై ఉన్నది, దయా నేను నడిచే బాటే నాకు వెలుగై ఉన్నదని మనం చెప్పుకుంటమైనా ఎలాగన్నా వెలుగులో నడిపించామా? ఒకసారి మన హృదయాలు పరిశోధించుకొని ఈ రాత్రికాల సమయంలో మనకు దేవుడు 2025 సంవత్సరంలోనే నీ కోసం నా కోసం ప్రాణం అర్పించి ఆ శిలువలో మరణించి మనల్ని ఒక వెలుగు సంబంధాలుగా చేశాడు. అలాంటి స్థితిలో అందరినీ నడిపించాలని ఈ క్రిస్మస్ ఆరాధనలన్నీ కూడా ఇతరులకు మాదిరికరంగా కాక మనం ఎవరికైనా ఏదన్నా చేయగలిగాము, మన హృదయంలో ఏది పేరేపడగలిగా ఇది నేను చేయగలిగాను తృప్తి పడి కృపను మాకు దయచేయమని దేవుని పాదాలు పట్టుకుని బతిమలాడదాం. ఈ మాటలు దేవుడి వెనుకటిలో దీవించి ఆశీర్వదించుగా.